ఆ సాధనానుష్ఠానం చేయటం లేదు మనం, అందువల్ల మనకు ఫలితం రావటం లేదు. సాధనాన్ని అనుష్ఠించకపోతే ఫలితం ఎలా వస్తుంది? రాదు. ఈ విధంగా మన యొక్క పరిస్థితి త్రిశంకులాగా ఉన్నది. అలా అని చెప్పేసి మనకు వేదాంతం ఆసక్తి ఏమో ఉన్నది. ఇది జన్మాంతరి పుణ్యం వల్ల. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని చెప్పి ఏదో జన్మాంతంలో పుణ్యం చేసినందువల్ల ఎక్కడైనా వేదాంతోపన్యాసం జరిగితే అక్కడ పోయి కూర్చొని విందామనే మనసేమో కలుగుతున్నది. అంత మట్టుకు మనకు ఒక మంచిది అయింది. కానీ దానికి పరిపూర్ణమైనటువంటి యోగ్యత అనేది మనకు ఉపలబ్ధం కాలేదు. ఆ యోగ్యత మనకు కావాలి అంటే ముందర మన యొక్క చిత్తం పరిశుద్ధం కావాలి, మనసు శుద్ధం కావాలి. మనస్సులో ఉండేటటువంటి కామక్రోధాదులు దూరం కావాలి. మనకు ఎంత వింటున్నా, ఎన్ని పుస్తకాలు చదువుతున్నా మనస్సులో ఉండే కామక్రోధాదులు మటుకు తగ్గటం లేదు. ఎవడి మీదనో కోపం, ఎవడి మీదనో ద్వేషం, వాడి మీద పగ తీర్చుకోవాలి, ఎలాగా వాడిని ఎలా పరిమార్చాలి, వాడికి ఎలా బుద్ధి చెప్పాలి, చెప్పని దీన్ని ఎలా సాధించాలి, ఇది నాకు కావాలని దీన్ని ఎలా సాధించడం, దానికి ఏమిటి మార్గం? ఈ కామక్రోధములు రెండూ మన మనస్సు నుంచి ఏమాత్రం తొలగిపోవటం లేదు. వాట్ల యొక్క ప్రభావం వల్ల ఏమైనా అకృత్యములు చేయడానికి తయారవుతున్నాం. చంపన వేదాంతం వింటున్నాం. ఏం ప్రయోజనం? వేదాంతోపన్యాసం అంతా విని తర్వాత మళ్ళీ యథాప్రకారంగా ఆ కామక్రోధములకు వశుడై తదనుగుణంగా ప్రవర్తిస్తే ఇదంతా కూడా ఏమవుతుంది? ఏమీ ఉపయోగానికి రాదు.